నేనెవరిని ఏపిచ్చేకనా స్టెరాయిడ్ ఏస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. అదేం కాదన్నా స్టెరాయిడ్ సినిమా ఏస్తున్నారు నాకు. పర్మిషన్ లేదు కదా, చేపిస్తావు నువ్వు. నేనెవరిని ఏపిచ్చేకి నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు, సినిమా ఆడదు, నేనెవరిని ఏపిచ్చేకి. సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే నేను. ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదనా. ఆడదు ఆడదు సినిమా ఆడదు. చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్. నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది, లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటావా ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ. సినిమా ఆడదు, సినిమా ఆడనివ్వను, ఆపేస్తాను అని చెప్పి ఆ ఆడియో కాల్లో చాలా క్లియర్గా చెప్తున్నారు. నేను ఆడనివ్వను ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి ఒక భూత పురాణాన్ని కూడా దాని తర్వాత వేయడం జరిగింది. బీప్స్ చేసాం మేము దీనికి సంబంధించి అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏమంటున్నారు అనేది, వాళ్ళ వర్షన్ ఏంటి అనేది. నేను జూనియర్ ఎన్టీఆర్కి గత 15 ఏళ్ళుగా విరోధంలోని సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్లవిల్లలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడమని మేము వదిలిపెట్టము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు, మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే. ఎన్టీఆర్కి క్షమాపణలు కోరుకోవాలి, ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా అందరి ముందు క్షమాపణ చెప్పాలి. ఆయన ఏ సందర్భంలో అన్నాడో మాకు సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి అనంతపురంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి నెలకొంది అన్న దాని గురించి మా ప్రతినిధి చెల్లనాయుడు ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లనాయుడు, చెప్పండి అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఇంటిపై దాడి చేసి దాని తర్వాత ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్? ఫ్యాన్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు? కళ్యాణ్, ఏదైతే సినిమా వార్ 2 సినిమా అంశంపై స్థానిక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వాయిస్ అనేది పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతుందో ఎమ్మెల్యే కార్యాలయం కావచ్చు, ఎమ్మెల్యే వాళ్ళు కావచ్చు, ఈ వాయిస్కి మాకు సంబంధం లేదన్నట్టుగా ఒక చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఫ్యాన్స్ అయితే మాత్రం ఆయన కార్యాలయం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని, ముఖ్యంగా ఫ్లెక్సీలు ఇటువంటివన్నీ కూడా చించి వేసి అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ మూకుమ్మడిగా వీళ్ళందరినీ కూడా చెదరగొట్టినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి డిమాండ్ చేస్తున్నది అయితే ఒకటే, మా జూనియర్ ఎన్టీఆర్ని మేము అభిమానించాలా, దేవుడిగా భావించేటటువంటి జూనియర్ ఎన్టీఆర్ని మాట్లాడినటువంటి భాష చాలా తీవ్రంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి నెక్స్ట్ ఇప్పటికైతే మాత్రం ఎమ్మెల్యే కార్యాలయం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాకపోతే ఇప్పటికే ఎమ్మెల్యే తన ఒక వీడియోని నాకు సంబంధం లేని అది వాయిస్ అని చెప్పేసి కూడా